హిందూ మతంలో సైన్స్ ఉందా, సైంటిఫిక్ క్లారిటీ ఉందా అని కొంతమంది చెబుతారు. అయితే వినండి, ఐస్ ఏజ్, స్టోన్ ఏజ్ డైనాసర్స్ ఇవన్నీ మనం టెక్స్ట్ బుక్స్లో చదివినవి కదా. కానీ హిందూ ధర్మంలో టైం స్కేలు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక మహాయుగం అంటేనే 43 లక్షల సంవత్సరాలు. అలాంటి 72 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. ఇలాంటి విజన్తో వేదాలు మాట్లాడతాయి. మనం ఇప్పుడున్నది శ్వేతవరాహ కల్పం, 7వ మన్వంతరం, 28వ మహాయుగం, కలియుగం మొదటి భాగం. ఈ లిటరేచర్లో ఫోకస్ ఉంటది ధర్మం, మంత్రాలు, యజ్ఞాలు, ఆధ్యాత్మిక విజ్ఞానం మీద. కానీ యోగా వశిష్ఠాలో కాకభుషుండి అనే క్రో చెప్తాడు, ఒక్కసారి భూమి నీటిలో మునిగిపోయింది, ఒక్కసారి ఫైర్ బాల్లా మారింది, ఒక్కసారి డెజర్ట్లా, ఇంకోసారి మొక్కలతో నిండిపోయింది. అవి ఐస్ ఏజ్ స్టేజెస్ లాగా ఫీల్ అవుతాయి. కానీ మేము ఐస్ ఏజ్ అన్న పదం వినకపోవచ్చు, ఎందుకంటే టర్మినాలజీ వేరే. అయినా కాన్సెప్ట్ వైజ్ సైంటిఫిక్గా రిలేట్ చేయొచ్చు. ఇంకా సైన్స్ విజన్లో బిగ్ బ్యాంగ్, హైడ్రోజన్ ఆక్సిజన్ మిక్స్, మైక్రోబియల్ లైఫ్, ఎవల్యూషన్తో హ్యూమన్స్ వరకు జర్నీ చెప్పింది. ఇది బలమైన ఎవిడెన్స్తో బ్యాక్డ్. అయితే చెప్పాలంటే వేదాలు చెబుతున్నది డ్రీమ్ లైక్ రియాలిటీ, సైన్స్ చెబుతున్నది అబ్జర్వ్డ్ రియాలిటీ. 2 దారులు, కానీ రెండింటి మెట్టే ఒకటే, విశ్వసత్యం. ఇలాంటివి ఇంకెన్నో తెలుసుకోవాలంటే భక్తివన్కి సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ.